బాల్కొండ నియోజకవర్గం నుండి ఈరోజు భీమ్గల్ పట్టణంలోని ఏది కాంగ్రెస్ పట్టణ ప్రణాళిక ప్రగతిలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ శాస్త్ర ఫంక్షన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా మహిళా శక్తి అమ్మా నీ తీయమ్మ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అండ్ పిండి వంటలు పచ్చళ్ళు ఉన్నాయి. ఇక్కడ వారి యొక్క మహిళలను అడిగి తెలుసుకుందాము. చూస్తూ ఉండండి. అమ్మ ఇదేంటమ్మా ఇది ఎట్లా ఏం పేరు? నువ్వుల గర్జలా. ఎట్లా తయారు చేస్తారు? ఇది మీరేనా తయారు చేస్తారా? ఇలా ఎట్లా మీరు తయారు చేస్తారా? ఎంతమంది ఉంటారు ఇట్లా? మొత్తం 4 మెంబర్స్ చేస్తారా? ఏమేమి తయారు చేస్తారు? ఇంకా ఇవేంది ఏమేమి ఇంకా స్నాక్స్ అన్ని రకాల స్నాక్స్ చేస్తాం సార్. గారెలు, మురుకులు, గడ్డప్పాలు, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్ళు అన్ని రకాల చేస్తాం సార్. వేల్పూర్ సార్, మండలం విలేజ్ వేల్పూర్. బాగా నడుస్తుంది. గ్రూప్ మీటింగ్ లో మేము కొద్దిగా సలహాలను బట్టి మేము ముందుకు రావాల్సి వచ్చింది సార్. అయితే ఆర్డర్ పైన ప్రతి ఐటమ్ ఆర్డర్ పైన చేస్తాము. స్పెషల్ ఐటమ్ ఏది ఉన్నా కానీ ఎవరు ఏది చెప్పినా చేస్తాము. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ విదేశాలకు పంపివ్వడం కానీ. అవును సార్. శ్రీమంతాలకు, పెళ్లిళ్లకు ప్రతి ఒక్క ఐటమ్ చేస్తాం. ఫుడ్ కూడా చేస్తాం సార్. ఫంక్షన్స్ కానీ ఏది కానీ ప్రతి విషయంలో మేము పాల్గొంటాం. మరియు ప్రియానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఇక్కడ మనకు వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. వీరి యొక్క మాటల్లో తెలుసుకుందాం. ఏ విధంగా ఇక్కడ మన ఆయిల్ ఫామ్ సంబంధించింది ఏ విధంగా పండిస్తారో, ఏ విధంగా పండించాలా, ఏ విధంగా లాభాల సాటి ఉంటది అని వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్కారం. ఇది ఎట్లా చేస్తారు అన్న? ఏ విధంగా పంట పండించాలి, ఏ విధంగా ఇది ప్రోడక్ట్ ఏంది అనేది చెప్పండి. అందరికీ నమస్కారం. ఉద్యాన శాఖ నిజామాబాద్, నేను ఉద్యాన శాఖ అధికారి. ఇది మనము NMVOP కింద సెంట్రల్ గవర్నమెంట్ మరి రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనకు రైతులకి సబ్సిడీ ఇస్తున్నది. ఇది మనం ఫామ్ ఆయిల్ అని మనం వేరే దేశాల నుంచి నూనెని దిగుమతి చేసుకోకుండా మన తెలంగాణ ఆదాయాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మనకు 2022-23లో మనము ఈ NMVOP కింద ఆయిల్ ఫామ్ పథకం ప్రారంభించినాం. ఇప్పటి వరకు మనము 6,000 ఎకరాలు 2,375 మంది రైతులు మనము సాగు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వ్యయాన్ని మనం కాపాడుకోవాలి, తర్వాత రైతుకు ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో మనకు ఇది 4వ సంవత్సరం వరకు పంట వస్తుంది. మనము 3-4 ఏళ్ళు కాపాడాలి. 30 ఏళ్ళ వరకు మనకు పంట ఉంటుంది. ఎకరానికి 50 మొక్కలు ఇస్తాం. తర్వాత ఈ 50 మొక్కల్లో కూడా 173 రూపాయలు ఒక్కొక్క మొక్కకు సబ్సిడీ ఇస్తున్నాం. ఒక రైతు 1000 రూపాయలు కడితే ఎకరానికి 50 మొక్కలు ఇస్తాం. తర్వాత దీనికి 90% కింద డ్రిప్ కూడా ఇస్తున్నాం. ఇది ఒక రైతు మనము 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటలు వేసుకుని కూడా మనం ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా 4 సంవత్సరాల వరకు 16,800 రూపాయలు 4,200 కాడికి రైతుకు మనము అకౌంట్లో జమ చేస్తున్నాం. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ రోజు మనకు తెలంగాణలో ఈ మన నిజామాబాద్ జిల్లాలో పశు ప్రాంతం కాబట్టి లేబర్ అనేది మనకు దొరకట్లేదు. కాబట్టి దీనికి పశువుల పెడద పోషణ అభియాన్ పోషణ అంగన్వాడీ స్కూల్ వాళ్ళు కూడా ప్రదర్శించారు. వాళ్ళ ప్రదర్శన కూడా వారి యొక్క ప్రోగ్రామ్ లో భాగంగా వారి యొక్క మాటలు తెలుసుకుందాం. మరి అంగన్వాడికి సంబంధించిన బాలింతలకు ఏ విధంగా మన ఫుడ్స్ ఎలా ఇస్తారు అనేది వారి యొక్క సూపర్వైజర్ గారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఎక్కడ ఉన్నది? చూడండి ఇక్కడ వాళ్ళ అంగన్వాడికి సంబంధించిన ఊదలు, ఆటుకూరలు. నమస్కారం మేడం, బాగున్నారా? చెప్పండి వీరి ఒక ఏ విషయం దానికి జరగండి కొద్దిగా ఇటు తెలపలే కానీ ప్రజాపాలన ప్రగతి పాలన విషయంగా నేటి రోజున ఇది డివిజనల్ లెవెల్ మీటింగ్ లో ఇవన్నీ కూడా మేము ఐసిడిఎస్ ద్వారా అందించే సేవలు ప్లస్ ఈ బాలామృతం అని పప్పు బియ్యము ఇవన్నీ కూడా మేము ఐసిడిఎస్ ద్వారా సేవలు అందిస్తాం. ఇవన్నీ కూడా గర్భిణీలకు, బాలింతలకు ప్లస్ చిన్న 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, మా అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలకు ఎగ్స్, మళ్ళీ 3 రోజులు ఆకుకూరలతో కాయగూరలతో భోజనము, 3 రోజులేమో కాయగూరలతో ఆకుకూరలతో భోజనం, 3 రోజులు కాయగూరలతో భోజనము, ఎగ్గు దాంతో పాటు ఎగ్గు కూడా ఇస్తాము. ఇవన్నీ కూడా వాళ్ళకు బలవర్ధకమైనవి. గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఎముకల పటిష్టతకు కానీ బాబా లోపల ఎదగడానికి కానీ సరైన ఆహారం ఎలా తీసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా మేము ప్రతి నెల వాళ్ళకు మేము NHPS అని చెప్పి నిర్వహించి వాళ్ళకి తినమని చెప్తాం.
వాళ్ళకి ఇట్లాంటివన్నీ తినమని చెప్తాము. మళ్ళీ మేము మా సెంటర్ లో కూడా ఎవరైతే భోజనంకి వస్తారో గర్భిణీలు బాలింతలు వాళ్ళకి ఇవి వేసి వండి పెడతాం. నమస్కారం మేడం, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాకు ఇక ప్రజలకు తెలియజేసి కోరుచున్నాం. ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సమావేశంలో భాగంగా మా వ్యవసాయ శాఖ తరఫు నుండి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ వివిధ కంపెనీల నుండి నానో యూరియా, నానో డిఏపి, నానో సాగరిక వంటి ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులకు పంట ఎదుగుదలకు చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి తెలియజేయడానికి ఇటువంటి స్టాల్స్ అనేవి నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు నాగార్జున కంపెనీ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇఫ్కో కంపెనీ వాళ్ళు, ఇంకా మిగతా ఏదైనా కంపెనీలు వచ్చాయా? ఇఫ్కో, నాగార్జున, ఇంకా కోరమండల్ 3 కంపెనీల వాళ్ళు స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ మేడం. ఏ విధంగా యూజ్ చేయాలి, ఇది ఏం కథ అని చెప్పండి కొద్దిగా. అన్ని రకాల పంటలకు గాను నానో యూరియా, నానో డిఏపి వాడుకోవచ్చు. ఏంటంటే యూరియా కొరత పరిస్థితుల్లో మరియు యూరియాకు బదులుగా నానో యూరియా, నానో డిఏపిని వాడుకునే విధంగా ఉంది. ఏంటంటే పంట వేసిన మొదటి 25 రోజుల నుంచి పంట కాలం పూర్తయ్యే వరకు నానో యూరియాను, నానో డిఏపి, అలాగే ఈ మధ్య చూసుకున్నట్టు నానో జింక్, నానో కాపర్ కూడా వచ్చింది. ఇలాంటి సూక్ష్మ పోషకాలకు కూడా భూమిలో వేయకుండా పైపాటు ఎరువులుగా స్ప్రే చేసుకోవచ్చు. నానో స్ప్రే చేసుకోవాలి. ఏంటంటే ఇఫ్కో కంపెనీ వారు డ్రోన్ కూడా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. నార్మల్ గా డ్రోన్ ఏ విధంగా ఇస్తారు? ఇవి డ్రోన్ సబ్సిడీ సబ్సిడీ అంటే రైతులకు సబ్సిడీ అన్నట్లు. నార్మల్ గా ప్రైవేట్ డ్రోన్ ఏం చేస్తారంటే 500 ఎకరం స్ప్రే చేస్తారు కదా. ఇఫ్కో కంపెనీ వారు తమ మందులు వాడినట్లయితే ఎకరానికి 200 చొప్పున రైతులకు మేలు అయ్యే విధంగా ఇఫ్కో కంపెనీ వారు ఒక నానో యూరియా గానీ, ఒక నానో డిఏపి గానీ ఉంటే ఎకరానికి 200 తోటి స్ప్రే చేసేస్తారు. ఇలా అన్ని రకాల అన్న నమస్కారం. ఇది నాగార్జున యొక్క NaCl ఇది. ఓకే, ఈ విధంగా ఏ విధంగా ప్రోడక్ట్ వాడాలా, ఇది ఏం కథ చెప్పగలరు? మన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ప్యాడీ పోర్ట్ఫోలియో, మేజ్ పోర్ట్ఫోలియో అన్ని రకాల మందులు మన దగ్గర ఉన్నాయి. ఇదేంటంటే మనకు మేజర్ గా వచ్చేసి మనకు భీమల్లో ఎక్కువ ప్యాడీ ఉంటది కాబట్టి ప్యాడీకి సంబంధించిన ప్రొడక్ట్లు మన దగ్గర అన్ని అవైలబుల్ లో ఉంటాయి. దాంట్లో ఒకటి చిన్న భాగంగా మీకు ఇది ఫాస్ఫేట్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు ఒకసారి చిన్నగా చూపిస్తాము. ఒకసారి చూడండి. మామూలుగా మనము ఎకరాకు స్ప్రే చేసినప్పుడు 1800 నుంచి 2000 మనకు కాస్ట్ అవుతుంది. అది మనకు 100% ఎఫికసీగా మనకు పనిచేయాలంటే ఈ ఫాస్ట్ స్ప్రెడ్ అనేది వాడుకున్నట్లయితే ఎలా పనిచేసుకో ఒకసారి మీరు చూడండి. మీకు లైవ్ గా చూపిస్తారు, ఒకసారి వచ్చి చూడండి. వీళ్ళు మనకు లైవ్ లో చూపించారు ఏ విధంగా ఒక సమర్థవంతంగా భూమిని ఎదుర్కొంటుంది, ఏ విధంగా చేయగలుగుతుంది అనేది మనకు వీళ్ళు షాంపుల్ గా చూపిస్తున్నారు. మామూలుగా ఫార్మర్ స్ప్రే చేసింది ఎట్లా ఉంటదంటే స్ప్రే చేసిన దగ్గరే ఉంటది, మందు అనేది ఎటు పోదు. మనకు ప్యాడీలు ఏంటంటే నిలువు ఉంటాయి కర్రలు కాబట్టి మనం స్ప్రే చేసింది మొత్తం కింద పడిపోతుంది. ఇది మనకి ఫాస్ట్ స్ప్రెడ్ అనేది వేసుకుంటే ఎట్లా పనిచేస్తుందంటే లేదు సార్, కర్ర లేదా పెద్దది లేదా, ఒక్కసారి చూడండి. మామూలుగా మనం వేసిన వాటర్ ఎక్కడ ఇది ఒక చిన్న డ్రాప్ నేను లాగిస్తాను. అవునవును, లైట్ వెయిట్ అవుతుంది. పర్లేదు దూరంకి పర్లేదు చూపించండి. ఓకే, నెక్స్ట్ ఇది మనము ఫార్మర్ స్ప్రే నార్మల్ వాటర్ లో స్ప్రే చేస్తుంది. అవును, ఈ ఫాస్ఫేట్ వేసింది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఒకసారి మీకు ఇక్కడ వెళ్తుర్లో బాగా అనిపిస్తుంది చూడండి. మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు, ఇమీడియట్లీ కిందికి వెళ్ళిపోతాం. ఓకే. దీంతో మనకు బెనిఫిట్ ఏంటంటే వితిన్ 1 hour లో వర్షం పడినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మందు అనేది 100% పనిచేస్తుంది. ఇంకోటి మనం ఫంగిసైడ్లు స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే శిలీంద్ర బీజాలు, స్పోర్స్ లోపల ఉంటాయి దానికి, అది అక్కడి వరకు వెళ్ళి ఎఫికసీగా 100% పనిచేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మీరు ఓకే అండి. దీని యొక్క ప్రోడక్ట్ గురించి కొద్దిగా వివరించండి. మనకు ఆయిల్ ఫామ్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. గ్రోమర్ల వడ్ల నుంచి వడ్లు, విత్తనాలు, సీడు, పెస్టిసైడ్, తార్పలిన్లు, రైతులకు కావాల్సినటువంటి అన్ని ఉంటాయి. ఎరువు బస్తాలు, మన పసుపులు వేసేటువంటి పెండ బస్తాలు, 1515, 13045, 999, ఇంకా 0050, కొన్ని రకాల SND మూలకాలు అన్నట్టు. స్ప్రే చేసేటివి కానీ, డ్రిప్పులు ఇచ్చేటివి కానీ ఇవి ఉంటాయి. ఇంకొకటి కూరగాయలకు సంబంధించినవి కూడా మూలకాలు ఉంటాయి. ఇది పంపు కొట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ కూరగాయలకు పూత, కాత, పింద రాలడం కానీ రాలకుండా ఆపడానికి ఇది మంచిగా యూజ్ అవుతుంది. మన దగ్గర ఆర్గానిక్ కూడా బ్యాగులు ఉంటాయి. ఇంకొకటి మన కొత్త ప్రోడక్ట్లు జిప్సమ్ అనేది వస్తుంది.
భూమిలో చౌడుదనాన్ని తీసేసి శాశ్వతంగా చౌడుని తీసేసి నేలను ఆరోగ్యంగా చేసేటువంటి మూలకము జిప్సం. అది ఏ టైంలో పోయాలి అది అక్కడ? ఈ సమ్మర్ టైంలో, ఈ టైంలో మేము డెలివరీ ఫ్రీ ఇస్తున్నాం రైతులకు. తక్కువ రేట్లో విలేజ్ కి ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఉంటుంది. ఒక జిప్సం తీసుకుంటే సరిపోతుంది. ఒక లారీ ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా రైతులు కావాలంటే మన దగ్గర వచ్చి మన గ్రోమర్ సెంటర్ భీమ్గల్ మన నందిగూడ ముంగట ఆపోజిట్ ఉంటుంది, భారత్ పెట్రోల్ బంక్ పక్కన సంప్రదించవచ్చు.